బీసీలను మోసం చేసినట్లు కాదా? ఇంకెన్ని సంవత్సరాలు మోసం చేస్తారు? ఇంకెన్నేళ్ళు మోసం చేస్తారు? దానికి చెల్లుబాటు కాదు అది. దయచేసి మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా ఒప్పుకోవట్లేదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆర్టీఏ కమిషనర్లు మాకేమో ఇస్తలేరు. ఏదైనా కార్పొరేషన్ అక్కడ ఇక్కడ వస్తే పనికిమాలే మాకు కొడేస్తుర్రు. ఇలా మంత్రి పదవులు ఉంటే సగం మంత్రి పదవులు రావట్లేదు, ఎంబీసీలకు మంత్రి ఇస్తలేరు, యాదవులకు లేదు, కురువలకు లేదు, మునుగు కాపులకు లేదు, ఎవరికీ లేదు. ఇచ్చిన మంత్రి పదవులు పెద్ద పెద్ద రెవెన్యూ శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఏమైంది శ్రీహరి గారికి? ఆయన బాధపడుతున్నాడు, నన్ను బదనాం చేయడానికి ఇచ్చిన ఈ శాఖ పైసలు గీసలు ఏం చేయడానికి అని చెప్పి మార్చి ఇచ్చేయండి, రేపు మీకు చిత్తశుద్ధి ఉంటే. ఆయన బాధపడుతున్నాడు కదా, కొత్త వచ్చిండు. ఫస్ట్ క్లాస్ సమర్థవంతంగా నిర్వహిస్తాడు శ్రీహరి గారు, ఇమీడియట్గా ఇచ్చేయండి. రెవెన్యూ శాఖ మీ దగ్గర పెట్టుకున్నాడు, హైదరాబాద్లో ఏమవుతుందో అన్నది తెలియదు అనుకుంటా. రేపు మళ్ళీ లెక్కకుండదా? అదే ఈయనకి ఇచ్చేయండి, మంచి మంచి శాఖలు వీళ్ళకి ఇచ్చేయండి. పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చేయండి రెవెన్యూ శాఖ, హోంశాఖ మా శ్రీహరి గారికి ఇచ్చేయండి. ఇంకా 3 పదవులు ఇచ్చేయండి. 3 ఖాళీలు బీసీలకు ఇచ్చి, కొత్తగా చైర్మన్లలో 42% చైర్మన్లు వీళ్ళకి ఇచ్చి, అన్ని పోస్టులలో అధికారి ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా చిన్న చిన్న డిఎస్పీగా కుషాగూడలో ఉంటే ఎవరు ఎక్కడో ఇక్కడ ఎల్బీఆర్లు ఉంటే చిన్న చిన్న డిఎస్పీలో కూడా తీసుకుపోయి ఎక్కడో వాడేస్తారు. చిన్న చిన్న పోస్టులు దొరుకుతలేవు ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ అధికారులకు కానీ. ఇది ఎక్కడే రాజకీయం ఇది? ఎవరైనా గట్టిగా అధికారులు మాట్లాడితే వాడి మీద కేసు పెట్టాలి, వాడిని కన్వర్ట్ చూడాలి, వాడి సంగతి చూడాలి, పాత గెలకండి అని చెప్పి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టాలా, ఇవి కేసులు పెట్టాలా? ఇదేం అరాచకం చెప్పండి? ఎలాంటి జీవోలు లేకుండా ఆర్డినెన్స్ లేకుండా ఇచ్చే పోస్టులు ఏమో ఇస్తలేరు, కుల వృత్తులకు ఇచ్చేటువంటి హామీలో ఇచ్చట్లేదు. మళ్ళీ ఒక ఆర్డినెన్స్ డ్రామా చేసి ఎవరి చెవులో పువ్వు పెట్టడానికైనా మేము అడుగుతా ఉన్నాం. ఈ చట్టబద్ధత లేని బిల్లులు పెట్టి ఆర్డినెన్స్ తెచ్చి ఎవరిని మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మీరు ఇన్ని రోజులు మోసం చేసిరు, కుదరదు. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు అనుకుంటుండొచ్చు ఇక ఇట్లా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ప్రజలు నమ్ముతారని. ఎవరు నమ్మడి అలా. మీరు ఏ ఒక్క హామీ నెరవేరలేదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రుణమాఫీ మొత్తం కాలేదు, ఏ ఊర్లో అవుతుందో చెప్పండి అని సవాల్ విసురుతున్నారు, రైతులు సవాల్ విసురుతున్నారు. చివరకు ఈ బీసీలో కన్నా కరెక్ట్ చేస్తే ఇన్ని ఓట్లు పడతాయని అనుకున్నారు మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా. కానీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఉన్న పదవి ఇస్తారు లేదు కానీ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు బిల్లు తెచ్చి అడావుడి చేస్తున్నారని చెప్పి. ఇలా ఎవరో కొంతమంది మీకు సమర్థించవచ్చు, కానీ వాళ్ళు కూడా గుడ్డ మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి. సాధ్యపడుతుందా ఇదని? సాధ్యం కానీ ఆర్డినెన్స్ తీసుకొని ఏడబెట్టుకోవాలి, ఏడెక్కుకోవాలి. అవన్నీ ఎవరికి పనికి వస్తాయి? అవన్నీ కోర్టులో కొట్టేసేటివి. ఆనాడు స్వప్నారెడ్డి గారు పోయి కోర్టులో పోతే వాళ్ళని ఆపిడా? అక్కడ మహారాష్ట్రలో కూడా కోర్టు కుక్కేస్ అయింది. ఇంద్రసాని అక్కడ ఎవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎవరేపిస్తుందో తెలియదు. సరే, ఇప్పుడు మేము మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఆ కోర్టుకు పోయిన ఆమె గురించి మాట్లాడితే రాజకీయం అవుతుంది. మీకు తెలుసు ఆమె ఎవరు, ఏ పార్టీ సంబంధించిన వ్యక్తి అని. మరి ఇలా కోర్టులో మీరే బాధ్యత అని ముందే అబార్డాలు వేసి, కోర్టుకు పోతే మీరే అని అబార్డాలు వేసి ముందే మాట్లాడుతుందంటే అంతర్యం ఏంది? అది పోడు అని ఎట్లా చెప్పగలుగుతారు? ఎవరు అని అడ్వకేట్ వేస్తారు అని కుట్టి ఎవరు అని తీసుకొని దానికి ఎవరు బాధ్యులు అవుతారు? జడ్జి చేసి ఫోటో తీసుకుంటాడు అనుకోండి, జడ్జి ఇంటి కాడ డబ్బులు కొడుతుంది, జడ్జిమెంట్ కాడ గొడవ చేస్తారా? చెప్పండి. న్యాయపరంగా ఎట్లా తీసుకురావాలో ఆలోచన చేయాలి, కానీ న్యాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చి
ఎక్కడ ఎవరు మాట్లాడద్దు ఏదంటే ఇది ఎక్కడి రాజ్యాంగం ఇది? మీ చేతిలో ఉండేటివి అన్నీ అమలు చేస్తే అది ఏమైనా లెక్క ఉంటుంది. ఈ రోజు వరకు కూడా మీరు చేసిన తప్పులన్నీ సవరించుకోవడానికి డెడికేటెడ్ కమిషను అవన్నీ కూడా మా పార్టీలో ఉన్నటువంటి బీసీ కమిషన్ సభ్యులు మేము అందరం కలిసి తమిళనాడు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాతనే మీరు డెడికేటెడ్ కమిషన్ 9 రోజులు ఇట్లా ఇస్తారు రిపోర్టు. ఏ సాధ్యమైంది చెప్పండి? ఇన్ని హడావుడి చేయడం మీ ఉద్దేశం ఓన్లీ సీటు మీదనే దృష్టి, బీసీలకు న్యాయం చేయాలని దృష్టి కాదు.